జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడింది. ముఖ్యంగా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా స్వామిరంగ చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి. సైంధవ్ కూడా సూపర్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమా. ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం ఈ సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు మొదటి నుంచి నెలకొన్నాయి. ప్రచార చిత్రాలైతే వాటిని మరింత పెంచేశాయి. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. మరి వెంకటేష్ మూవీ 9వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా తీసుకువచ్చింది, 10వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. ఈ సినిమా తొలి రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. రెండో రోజు 5 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 6వ రోజు 2.5 కోట్లు, 7వ రోజు 2,20,00,000, 8వ రోజు 2 కోట్ల రూపాయలు, 9వ రోజు 1,80,00,000 రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. సినిమా ఆక్యుపెన్సీ కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దాదాపు 21% ఆక్యుపెన్సీ కనిపించింది నిన్న. హనుమాన్, గుంటూరు కారం, నా స్వామిరంగ చిత్రాలు ఉన్నా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, కంటెంట్ చాలా మందికి నచ్చింది. 4 సినిమాలు థియేటర్లు పంచుకున్నాయి. ఓవర్సీస్లో అయితే 14% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక 10వ రోజు ఆక్యుపెన్సీ 20% ఉండనుంది. నేడు మరో 1,50,00,000 వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తం 30 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కు చేరినట్టు తెలుస్తోంది ఈ మూవీ. కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న సమయం ఇదని చెప్పాలి. బాలీవుడ్లో అయితే షారుఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తున్నారు. వెంకటేష్ కూడా అదే పందాలో ముందుకు సాగారు. తన 75వ చిత్రం కోసం అలాంటి కథనే ఎంచుకున్నారు. ఇదే ప్రత్యేకమైన ఆసక్తిని ఏర్పరిచింది. వెంకటేష్ స్టోరీ ఎంపిక బాగుంది. దర్శకుడు ఆయన చూపించిన విధానం మరింత మెప్పించింది. వెంకటేష్ చేసిన యాక్షన్ సీన్స్ అయితే వావ్ అనిపించింది. వెంకటేష్ స్టైలిష్ లుక్ కానీ, నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర అయితే మలిచిన విధానం చాలా బాగుంది. యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గత సినిమాల్లో మనం చాలాసార్లు చూసాం. ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన. ఫైటింగ్ సీన్స్ అయితే అద్భుతం. ఆయన చేసిన పోరాట ఘట్టాలు మరింత ఆకట్టుకున్నాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన. ఇక ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ అందరూ అద్భుతంగా నటించారు.